కూర్చోమ్మా అని ఉన్నాడు. నువ్వు కూర్చోవచ్చు. బయటకు ఒక్కసారి ఇస్తావు, చిన్నానికి ఇస్తావు. టీ అప్పారావు. టీ వదలలేదు. సరే, ఇప్పుడు మీకు అర్థమైంది నేనేం అడిగాను. ఇప్పుడు అందరినీ అడగక్కర్లేదు, మీకు అందరికీ తెలుసు మీ పేర్లు కదా, తెలుసు. నేను ఒకసారి మా క్లాస్లో సాంస్క్రిట్ సార్ మీ పేరు ఏంటి అని అడిగితే మీలాగే మనలాగే పేరు చెప్పాను. చెప్తే ఆ తర్వాత మా సాంస్క్రిట్ సార్ ఏమన్నారు అంటే, ఎందుకంటే భాష గురించి ఎక్కువ పట్టించుకునే లాంగ్వేజ్ టీచర్స్ ఇలా మాట్లాడతారు కాబట్టి ఆయన ఏమన్నారో చెప్పనా, నా పేరు స్వర్ణరాజ్, లేకపోతే నా పేరు దయామణి, లేకపోతే నా పేరు కీర్తన అని అనకుండా నన్ను కీర్తన అని పిలుస్తారు, నన్ను స్వర్ణరాజ్ అని పిలుస్తారు, నన్ను దయామణి అని పిలుస్తారు అని చెప్పడము కరెక్ట్ అని ఆయన చెప్పడం జరిగింది. ఏదైనా అర్థమైంది అనుకుంటా. మనం పుట్టగానే తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఒక పేరు పెడతారు. ఎందుకు ఆ పేరు పెడతారు అంటే దానికి తగినట్లుగా మనము ఉంటాము అనే ఆశతో అలా పేరు పెడతారు. ఇప్పుడు ప్రసన్న అనగానే ఆమెను చూడగానే మనకి ఏమనిపించాలి? ప్రసన్నంగా అనిపించాలి. స్వర్ణరాజ్ పోలీ నా పేరు తీసుకున్నాం, చూడగానే ఏమనిపించాలి? అబ్బా బంగారం అని అనిపించాలి. లేకపోతే సంధ్య అనగానే ఏమనిపించాలి? సంధ్యాకాలం, సాయంత్రకాలం ఆకాశం ఎంత బాగున్నది అలా అనిపించగలగాలి. అంటే పేరుకు అంత ప్రాముఖ్యత ఉన్నది. మళ్ళీ పిలిచినప్పుడు మళ్ళీ చెప్తున్నాం, మళ్ళీ చూసుకుంటున్నాం, నన్ను అలా పిలుస్తారు. ఎందుకంటే నేను అలా లేను, నన్ను అలా పిలిస్తే నేను బాగుపడతానేమో, అలా అవుతానేమో అనుకున్నా కొంతమంది పేర్లు మార్చుకుంటారు. తెలుసు అనుకుంటా. కొంతమంది ఏం చేస్తారు? పేరు మార్చుతారు. ఎందుకంటే వీడికి ఆ పేరు సెట్ అవ్వట్లేదండి, వేరే పేరు పెడదాం అని అనుకుంటారు. కానీ ఇప్పుడు అసలైన పాయింట్కి వస్తున్నాం. యేసు ప్రభు పేరు తెలుసు, యేసు ప్రభు అని. ఎందుకు ఆయన పేరు యేసు అయి ఉన్నది? ఎందుకంటే ఆయన రక్షకుడు. మనం చదువుకున్న వచనం మనం చదువుకుందాం ఒకసారి. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే. ఒకసారి ఆలోచిద్దాం. ఎప్పుడు ఈ వచనం చదువుతున్నాం, సంవత్సరాలుగా చదువుతున్నాం, వేరే కోణంలో ఆలోచిద్దాం. ఆయన రక్షిస్తున్నాడు గనుక, ఆ గనుకన 100 సార్లు అండర్లైన్ చేసుకోవచ్చు మనం. ఏంటంటే అక్కడ ఆయన రక్షించును గనుక, ఈ అమ్మాయి సంధ్యలాగా ఉంది గనుక, ఈ అబ్బాయి స్వర్ణరాజులాగా ఉన్నాడు గనుక ఆ పిల్లడికి లేదా అబ్బాయికి నేను ఆ పేరు పెట్టాను అని తల్లిదండ్రులు పెడతారు. అలాగా ఆ క్వాలిటీస్ లేదంటే ఆ లక్షణాలు వారిలో ఉన్నాయి గనుక మనం ఆ పేరు పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఆలోచిస్తారు కదా, ఇన్ని సంవత్సరం మేము పేర్లు ఏం పెట్టేశాము, ఇన్ని సంవత్సరం మమ్మల్ని ఏం పేరు పెట్టి పిలుస్తున్నారు, అయ్యో నేను ఆ పేరుకు తగినట్టుగా నేను ఉన్నానా, నా తల్లిదండ్రులు నన్ను చూడగానే నాకు పేరు పెట్టేశారు, జ్యోతి అని పెట్టారు అనుకోండి ఉదాహరణకి, ఎలా ఉండాలి మనం? ఇప్పుడు సత్యకృప అని పెట్టారు అనుకోండి, ఎలా ఉండాలి మనం? కృప కలిగిన వారముగా ఉండాలి కదా. అలాగే యేసు ప్రభుకి యేసు అని ఎందుకు పేరు పెట్టారు? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక, అందుకే గనుక యేసు అని పేరు పెట్టుదు అని నువ్వు పెడతావు. నీకు పుట్టబోతుండగా నువ్వు పెడుతున్నావు అని ఎవరితో చెప్పబడే ఈ మాటలు? మరియతో కాదనుకుంటాను. దావీదు కుమారుడైన యోసేపు అని 20వ వచనంలో ఉన్నది. అంటే యోసేపు మరియకు ప్రధానము చేయబడిన మరియకు భర్తగా ఉన్న యోసేపుతో గబ్రియల్ దూత వచ్చి మాట్లాడుతుంది. ఇప్పుడు ఒక ప్రశ్న, మరి పేరు పెడతావు అని చెప్పగానే ఆ పేరు పెట్టారా లేదా? యేసు ప్రభు పుట్టిన తర్వాత దూత వచ్చి పుట్టకనే ముందు చెప్పినట్లుగా ఆ పేరు పెట్టారా లేదా? పెట్టారు. సరే, ఇంకొంచెం ముందుకు చదువుకున్న 22వ వచనం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. ఇప్పుడు రెండో ప్రశ్న, యేసు అని పేరు పెడతారా? ఇలా చెప్పేశారు. అదే దూత మాట్లాడుతూ కొనసాగుతూ ఏమంటుంది? ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరు, ఇది దూత మాట్లాడుతున్న మాట కాదు, కొనసాగిస్తున్నాను, కంటిన్యూషన్ లో మాట్లాడుతున్న మాట. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ఓకే, ఇప్పుడు 2 పేర్లు, ఇది పెడతారు అది పెడతారని చదువుకున్నాం.
ఇందాక ఏమని చదువుకున్నాం? యేసు అనే పేరు పెట్టుదు అన్నాడు. తర్వాత మనం ఏం చూసుకున్నాం? ఇమ్మానుయేలు అను పేరు పెట్టబడును అనుకున్నాం. ఎందుకు ఆ పేరు పెట్టారా, ఈ పేరు పెట్టారా? యేసు అని పెట్టారు కదా. ఇమ్మానుయేలు అని ఎన్నడూ ఎవ్వరు పిలవలేదు కదా. మనమైతే పాట పాడుకుంటున్నాం, ఇమ్మానుయేలను దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని పాడుతున్నాం. మరి ఆ పేరు పెట్టారా, ఈ పేరు పెట్టారా? యేసు అని పెట్టారు, యేసు అని పిలుస్తున్నారు. కానీ కింద ఏమనుంది? ఇమ్మానుయేలను పెట్టుదురు అని ఉన్నది. ఇప్పుడు ప్రశ్న, ఎలా పిలుస్తున్నాం? మరి రెండు పేర్లు ఉన్నాయా? రెండు పేర్లు ఉన్నాయా? అదే ఇందాక మనం స్టార్ట్ చేసుకున్నప్పుడు మనం మాట్లాడుకున్న మాటే, ఇందాక మొదలెట్టినప్పుడు మనం మాట్లాడుకున్న మాటే, పేరుకు తగినట్లుగా మనం ఉండాలి. ఆ పేరును అందుకే పెట్టబడుతున్నాయి కాబట్టి మనల్ని అలా పిలుస్తున్నారు. నేను ఇందాక స్టార్టింగ్ లో మనం చెప్పుకున్నాం, నన్ను ఇలా పిలుస్తారు, నన్ను ఎలాగా, నన్ను ఇలా పిలుస్తారు అన్నట్టుగా ఆయనని ఇమ్మానుయేలు అని పిలవాలి అన్న ఉద్దేశంతో ఆ పేరు పెట్టబడతాది అని రాయబడి ఉంది. ఇమ్మానుయేలు అన్న మాటకు అర్థము మనం ఇందాక చూసుకున్నాము, ఏమని? దేవుడు మనకు తోడని అర్థము. ఇప్పుడు ఆలోచన చేద్దాం. దేవుడు మనకు తోడు. నాకు తెలుగు భాష అంటే చాలా ఇష్టం. ముందైతే అంత వచ్చేది కాదు, నాన్నగారు బాగా కొట్టేవారు, మా అక్కలిద్దరు బాగా తెలుగు చదివేవారు. నాకైతే అస్సలు తెలుగు ఉచ్చారణ కాదు కదా, చదవడం కాదు, స్పెల్లింగ్స్ చాలా కష్టం. చాలా మంది ఉంటారు నాలుగు ఇంగ్లీష్ మీడియం స్కూల్ చదువుతున్న వాళ్ళకి తెలుగు అంటే అంతంత మాత్రమే. కానీ పోను తెలుగు భాష బైబిల్ చదవడం బట్టి చాలా ఇష్టమైంది. దేవుడు మనకు తోడు అన్న మాట తెలుగులోని, ఎందుకంటే ఎన్నో పదాలు ఉంటాయి, ప్రతి భావానికి ఎన్నో రకరకాల పదాలు ఉంటాయి కాబట్టి ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయగలం, మనం ఎక్కువ భావాన్ని మనం చెప్పగలం తెలుగులో అయితే. కానీ ఇంగ్లీష్లో తక్కువ పదాలు ఉంటాయి, పదాలు తక్కువే, అక్షరాలు తక్కువే, కానీ తెలుగులో ఎక్కువ. అవునా కదా? అవునంటారా కదంటారా? ఓకే. కాబట్టి తెలుగు అంటే ఇష్టం. సరే, తెలుగు అన్న మాట గురించి ఇప్పుడు పక్కన పెడితే గనక, ఇమ్మానుయేలు మాటకు అర్థమైంది దేవుడు మనకు తోడు. అది తెలుగులో చదువుతున్నాం కాబట్టి మనకి అంత అర్థం అవ్వడం లేదేమో. ఒకసారి ఇంగ్లీష్ లో చూసినట్లయితే, ఒకసారి తెలుగులో ముందు చూద్దాం. దేవుడు మనకు తోడు అంటే మనం ఎలా ఫీల్ అవుతున్నాం అంటే, తోడు నీడని పాడేసుకుంటాం కదా, పాడతాం పాట. ఒకళ్ళు ఏదో చేయి పట్టుకుని తోడుగా తీసుకుంటే వెళ్తున్నారు అని మనం ఫీల్ అవుతాం. అంటే నా పక్కన ఉన్నాడు దేవుడు, నాకు తోడుగా ఉన్నాడు దేవుడు అని అనుకుంటాం. కానీ ఇదే మాట ఇంగ్లీష్ లో గాడ్ విత్ అస్ అని ఉంది. అంటే దేవుడు మనతో ఉన్నాడు. అంటే అంతవరకు వాళ్ళు అనుకున్న ఆలోచన ఏంటంటే దేవుడు ఎక్కడో ఉన్నాడు ఆకాశంలో అని అనుకున్నారు. కానీ యేసు ప్రభు ఈ భూమి మీద పుట్టిన తర్వాత ఆయన ఎక్కడో లేడు, ఆయన మనతోనే ఉన్నాడు. గాడ్ విత్ us. చెప్పలు కూడా దేవుడు మహిమపడతాము. అదే క్రిస్మస్. దేవుని ఎక్కడో ఉన్నాడని చెప్పి ఎక్కడో మనం వెతకక్కర్లేదు. ఎక్కడో ఆకాశం నుండి ఆయన వింటాడేమో అనుకో అక్కర్లేదు. ఆయన ఎవరితో ఉన్నాడు? మనతో, మన మధ్యలో ఉన్నాడు. దాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. భూమి మీద పుట్టాడు ఎందుకు అంటే, మనతో ఉండడానికి. దేవుడైన వాడు ఆయన అదంతా విడిచి భూమి మీదకి దేవునిగా ఉంటూ మానవునిగా ఉండడానికి, మనతో నివసించడానికి మన మధ్యలోనికి వచ్చాడు. అందుకే ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదు అనెను. అంటే పెట్టబడతాది అంటే, ఆ పేరు పెట్టకపోయినా మళ్ళీ ఆ పేరు పెట్టకపోయినా మనం ఆ పేరు చదివినప్పుడు మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఎందుకంటే పేరుకు అర్థం ముందు మనకు అర్థమైతే, పేరు యొక్క అర్థము మనకి అర్థమైతే, ఆ పేరు పెట్టకపోయినా దేవుడు మనతో ఉన్నాడు అన్న అర్థము మనకు అర్థమవుతుంది. కాబట్టి యేసు అని పిలిచాడు కానీ ఇమ్మానుయేలు పిల్లలేదే, ప్రవచనం ఏమైపోయింది అని మనం అనుకోనక్కర్లేదు. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము అది జరిగింది కనుక. చెప్పండి కూడా దేవుడు మహిమపడతాము. యెషయా గ్రంథం 7వ అధ్యాయము ఎక్కడ ఉన్నది? యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం ఒకసారి. కాబట్టి ప్రభు దాని యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి. ఎప్పుడో ఎన్నో సంవత్సరాల కిందట చెప్పిన మాట ఇప్పుడు నెరవేరింది. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథం సంవత్సరాల వరకు నాకైతే అంత కరెక్ట్గా తెలియదు, అన్ని చెప్పలేము మనం. ఎప్పుడో చెప్పబడిన మాట ఇప్పుడు జరిగింది. హల్లెలూయా. ఆ పైన చదివినట్లయితే 10వ వచనం ఒకసారి చూసుకుందాం.
ఆహాజునకు ఇలాగు యెహోవా సెలవిచ్చెను. ఇంకను ఆహాజునకు ఇలాగూ సెలవిచ్చెను. నీ దేవుడైన యెహోవా వలన సూచన నడుగుము. ఒక రాజుగారు ఉన్నారు. ఎవరున్నారు? ఒక రాజుగారు ఉన్నారు. ఆయన దగ్గరికి ప్రవక్త వచ్చి దేవుని ఒక సూచన అడుగు, ఒక సూచన, ఒక సైన్ అడుగు. దేవా నువ్వు నాకు తోడుగా ఉంటే, సూచన అంటే మీకు అర్థమవుతుంది అనుకుంటా, నువ్వు నాకు తోడుగా ఉంటే, నువ్వు నాతో ఉన్నావు అని అనడానికి నాకు ఒక సూచన చూపించు అని అడిగాడు. అడగమని చెప్తున్నాడు యెషయా ప్రవక్త. ఎవరితో చెప్తున్నాడు? ఆహాజు రాజుతో. కానీ ఈ రాజు ఏమంటున్నాడు చూడండి, ఇంకా ఉంది. అది పాతాళం అంత లోతైనను సరే, ఊర్ధ్వలోకం అంత ఎత్తైనను సరే, ఆహాజు నేను అడగను, యెహోవాను శోధింపనని చెప్పగా, యెహోవాను శోధింపనని చెప్పగా. నేను మామూలు మన భాష మాట నేను అడగను. వచ్చి నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నువ్వు యుద్ధానికి వెళ్ళబోతున్నావు, యుద్ధంలో నీకు విజయం జరుగుతుంది రాజా, నువ్వు అడుగు, ఏం కావాలి, ప్రూఫ్ ఏంటి అని అడుగు, సైన్ అంటే సూచన ఏంటి అడుగు, సూచన ఏంటి అని అడుగు అంటే నేను అడగను అన్నాడు. అడగను అన్నా సరే దేవుడు ఏం చేశాడు? మాట్లాడుతున్నాడు. చూడండి, అతడు ఇలాగూ చెప్పాను. అతడు అంటే యెషయా ప్రవక్త చెప్తున్నాడు. దావీదు వంశస్థులారా వినుడి, మనుష్యులను విసిగించుట చాలదని నా దేవుని కూడా విసిగింతురా. కాబట్టి ప్రభువు హల్లెలూయా. మీరు అడగట్లేదు అయినా సరే దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక సూచన ఇస్తున్నాడు. అక్కడున్న పరిస్థితి కోసం కాదు, ఎక్కడో జరగవలసిన కొన్ని సంవత్సరాల తర్వాత జరిగించాలి అని దేవుడు ఏది నిర్ణయించుకొని ఉన్నాడో ఆ మాటను ముందుగానే అడగకపోయినా ఆయన మాట్లాడి చెప్పాడు. అంటే ఎంతగా ఆయన ప్రణాళిక ఉంది, ఎంతగా ఆయన మనం ప్రేమిస్తున్నాడు, ఎంతగా ఆయన ఆకాశం నుండి కిందకి మనుషుల రూపములో, మనుషుల మధ్యలో మనతో పాటుగా మనను రక్షించటానికి రావడానికి ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రభు దాని యొక్క సూచనను మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. హల్లెలూయా. ఈ మాట నెరవేర్పు అవ్వడానికి యేసు ప్రభు పుట్టారు అని దూత చెప్పిన తర్వాత ఈ మాట నెరవేరడం జరిగింది. హల్లెలూయా. మొట్టమొదటి మాట మనం ఏం చూసుకున్నాం? యేసు అన్న మాటకు అర్థం ఏమిటి అనుకున్నాం? రక్షకుడు. రెండో మాట ఇమ్మానుయేలు. తెలుగులో ఇమ్మానుయేలు, ఇంగ్లీష్ లో ఇమ్మాన్యుయల్ అని అంటారు. ఇమ్మానుయేలు అన్న మాటకు అర్థము దేవుడు మనకు తోడు, ఇంగ్లీష్ లో గాడ్ విత్ అస్. ఇంకోటి ఎల్ షడాయి, ఎల్ రోయి అని మనం పాటలు పాడుకుంటాం. ఎల్ ఎల్ అంటే ఎల్ ఇంగ్లీష్ లో అయితే ఈఎల్ అని అంటే అర్థం ఏంటంటే దేవుడు. ఎల్ షడాయి, ఎల్ రోయి అని పాడుకుంటాం, చాలా పాటలు పాడతాం. ఎల్ అంటే దేవుడు. ఇప్పుడు మనం చూసుకున్న మాట ఏంటి? ఇమ్మానుయేల్. లాస్ట్ లో ఈఎల్ ఉంది. ఈఎల్ అంటే అర్థం ఏంటంటే ఇది మన భాష కాదు, హిబ్రూ లాంగ్వేజ్ కాబట్టి, బయట భాష కాబట్టి. ఎల్ అంటే దేవుడు, ఇమ్మాను అంటే విత్ అస్, గాడ్ విత్ అస్, దేవుడు మనకు తోడు అని అర్థము. కాబట్టి ఆ పేరు పెట్టి పిలవకపోయినా ఆ మాటకు అర్థం ఏంటంటే దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి ఒకసారి చెప్పులు కూడా దేవుడు మహిమపడుతున్నాం. ఇంకొకటి, మనం ఎప్పుడు చదువుకున్న క్రిస్మస్ వాక్యములో నుంచి మనం కొన్ని విషయాలు చూసుకుంటున్నాము. ఇంకొక మాట ముందుకు వెళ్దాము. గొర్రెల కాపరి దగ్గరికి, ఇందాక పాస్ గారు కూడా చెప్పారు, గొర్రెల కాపరి దగ్గరికి ఎవరు వచ్చారు? దూత వచ్చింది. ఆ పైన వచనాలు మనం చూసుకుందాం. లూకాసువార్త 2వ అధ్యాయము 11వ వచనం. మూడో మాట చూస్తున్నాం. మొట్టమొదటి మాట యేసు, రెండో మాట ఇమ్మానుయేలు. ఇప్పుడు మూడో మాట చూస్తున్నాం, మూడో పేరు చూస్తున్నాము. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. హల్లెలూయా. క్రీస్తు అంటే మీకు అర్థం అవ్వాలి, మనకు అర్థం అవ్వాలి ఏంటంటే రక్షకుడు పుట్టాడు, ఈయనే ప్రభువు అయిన క్రీస్తు. మనం మూడో మాటగా చూస్తున్నాం, మూడో పేరు ఏంటంటే క్రీస్తు అని చూస్తున్నాం. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. మనకి ఇప్పుడు సీఎం గారు వస్తున్నారు అనుకోండి, మన ప్లేస్ లోకి, మన ప్రాంతంలోకి సీఎం గారు వస్తున్నారు. మనం ఎప్పుడు చూడలేదు సీఎం గారిని, మనము ఎప్పుడు చూడలేదు. ఒక సంవత్సరం నుండి చెప్తున్నారు సీఎం గారు వస్తారు అని. అప్పుడు మొత్తానికి సీఎం గారు వచ్చారు. అప్పుడు అందరూ ఈయనే సీఎం, ఆయనే సీఎం అని అనుకుంటాం కదా.
అలాగా సంవత్సరాలుగా వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఎవరి కొరకు? క్రీస్తు కొరకు ఎదురు చూస్తూనే ఉన్నారు. కాబట్టి దావీదు పట్టణమందు నేను రక్షకుడు పుట్టబోతున్నాడు, ఆయనే ప్రభు అయిన క్రీస్తు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు అని దూత ఆ గొర్రెల కాపర్లకు చెప్పడం జరిగింది. ఎందుకు అంటే వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయనే క్రీస్తు, ఆయనే అభిషక్తుడు, ఆయన మనం రక్షించబోతున్నాడు, ఆయన మనం విమోచించబోతున్నాడు, ఆయనే మెస్సియా, ఆయనే క్రీస్తు అని చెప్పడం జరిగింది. హల్లెలూయా. మొట్టమొదటి మాటకు అర్థము యేసు అనగా రక్షణ. అన్ని అర్థాలు ఆయనలోనే ఉన్నాయి. పిలిచేది మాత్రం యేసు క్రీస్తునే పిలుస్తున్నాము. రెండో మాట ఇమ్మానుయేలు అనగా. మూడో మాట ఆయనే క్రీస్తు అనగా క్రీస్తు అభిషక్తుడు. ఆయన అభిషేకం కలిగిన వాడు. ఆయన మనల్ని అభిషేకించబోతున్నాడు, మనల్ని విమోచించబోతున్నాడు. మనకి ఇంకా ఒక మంచి వచనం బాగా తెలుసు. యెషయా గ్రంథము స్టార్ట్ చేసి 20 నిమిషాలు అయిపోయింది. 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు ఎవరు అనుగ్రహింపబడ్డారు? మనకు కుమారుడు అనుగ్రహింపబడ్డాను. ఆ 2 లైన్లు, మొదటి 2 లైన్లు ఒక 4 సంవత్సరాల కిందట నాకు బాగా గుర్తుంది. నాన్నగారు ఈ వచనాలతో మాట్లాడడం జరిగింది. 4 సంవత్సరాల కిందట, 5 సంవత్సరాలు అనుకుంటా. రామనమ్మ గారు ఉన్నారు మన మధ్యలో. రామనమ్మ గారికి కుమారుడు అనుగ్రహింపబడెను అని అంటే మేరక్క, హారికక్క ఏమనుకుంటారు? అయ్యో మీ కూతురు కదా అనుకుంటారు. అవును కదా. కానీ ఎవరికి అనుగ్రహింపబడ్డాడంట కుమారుడు? నాకు కొడుకు పుట్టొచ్చు, కొడుకు పుట్టకపోవచ్చు. ఎవరికైనా కొడుకు పుట్టొచ్చు, కొడుకు పుట్టకపోవచ్చు. కానీ అందరికి కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. ఆయనే క్రీస్తు. హల్లెలూయా. ఆయన కొరకు ఎదురు చూస్తున్నాం. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. ఆయన భుజము మీద. తర్వాత అరే యేసు అని పిలుస్తాం కానీ మనం ఎప్పుడు ఆశ్చర్యకరణ పిలవట్లేదే. తర్వాత ఆలోచనకర్తని ఎప్పుడైనా పిలుస్తున్నాం, ఆ పాటలో పాడుతున్నాం కానీ అలా పిలవడం లేదే. తర్వాత బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని అతనికి. మరి ఇందాకలా ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును అన్న మాట నెరవేరిందా లేదని ఆలోచించినట్లయితే ఇక్కడ కూడా ఇంకో మాట ఉంది. ఏమనుంది? పేరు పెట్టబడును అని ఉంది. మరి ఇవేం పేరు పెట్టలేదు కదా. అంటే మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే పేరుకు అర్థం ఏంటి? మీనింగ్. అలా ఉన్నారు, మనము కూడా అలాగ ఉన్నామా? ఇప్పుడు చూద్దాము. 3 మాటలు అయిపోయి. మొట్టమొదటిది వెరీ గుడ్, రెండవది, మూడవది, ఇప్పుడు 4వది ఆశ్చర్యకరుడు. ఆయన పేరు పలికడమే మనకి, ఆయన పేరులోనే సమస్తం ఉంది. ఎలాగ ఆయన పేరులోనే సమస్తం ఉంది. ఆయన పేరు ఉచ్చరించడమే. ఒక దగ్గర పరమగీతాలు తీయదు కానీ 1వ అధ్యాయం 1వ మాటలో ఉంటది. ఆయన పేరు పరిమళ సువాసనగా ఉంటదంట. ఒకసారి ఆలోచిద్దామా? పరిమళ సువాసనగా ఉంటదంటే ఒక రూమ్ లో చిన్న అత్తరు పుట్టి ఎందుకు షర్ట్ మీద ఒక డాట్ అత్తరు పెట్టుకోండి, చిన్న డాట్ పెట్టి. ముస్లిమ్స్ ఏం చేస్తారంటే ఇక్కడ రాస్తారు. పెళ్లికి వచ్చి కార్డు ఇచ్చి పిలిచినప్పుడు ఇక్కడ రాస్తారు ముస్లిమ్స్. ఆ బట్టలు ఉతికేసినా సరే కొన్ని రోజులకు ఆ స్మెల్ ఉంటది. అత్తరు చిన్న డాట్ లా అత్తరు పెడితే ఎంత పరిమళ వాసనగా ఉంటుందో. యేసు ప్రభువు ఆయన నామాన్ని ఉచ్చరిస్తే ఆయన నామంలో అంత పరిమళం ఉంది. ఆయన నామంలో సమస్త విజయం ఉంది. హల్లెలూయా. కాబట్టి మనం ఆయన పేరును ఉచ్చరించకుండా ఉంటామా? ఉండలేము. మొట్టమొదటి మాట యేసు, రెండవ మాట, మూడవ పేరు. అలాగని 3 పేర్లు ఉన్నాయనుకోవద్దు. పేరుకు అర్థం ఏంటో మనకు అర్థమైంది కాబట్టి ఆయన అవన్నీ కలిగి ఉన్నాడని అర్థం చేసుకున్నాం. తర్వాత ఆశ్చర్యకరుడు, తర్వాత ఆలోచనకర్త, తర్వాత సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. హల్లెలూయా, హల్లెలూయా. అవన్నీ కలిగి ఆయన ఆలోచనకర్త అంట. అని మనకు ఆలోచన ఇచ్చే దేవుడు. ఆయన ఆశ్చర్యకరుడు అంటే అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్యక్రియలు చేసేవాడు. మనం ఏది అడిగితే అది మన జీవితంలో చేసేవాడు. ఆయనకి ఇష్టమైతే, ఆయన చిత్తమైతే. తర్వాత బలవంతుడైన. చాలా మంది బాధిస్తారు యేసు ప్రభు ఎలా దేవుడు అయ్యాడు అని. కానీ ఆయన ఏంటంట? బలవంతుడైన దేవుడు,
నిత్యుడకు తండ్రి, తర్వాత సమాధానకర్త, అధిపతి అని పేరు పెట్టబడును. హల్లెలూయా. ఇప్పుడు ఆఖరి ఒక ప్రశ్న వేసి మనం ముగించేసుకున్నాం. నేను ప్రారంభించి 26 నిమిషాలు అయిపోయింది. ఆఖరి మాటతో మనం ముగించేసుకున్నాం. సరే, అంతా బానే ఉంది. యేసు ప్రభుని పేరు పిలవడంతో మన జీవితాల్లో మేలు కలుగుతుంది, మనకు రక్షణ కలుగుతుంది, మనకు దేవుడు తోడుగా ఉన్నాడు. అదే క్రిస్మస్ మనం అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మన పేరు సంగతి ఏంటి? అయ్యో, నా పేరు అయితే కన్ఫ్యూజన్ లో పెట్టేశారు, నా పేరు ఏదో ఏదో కన్ఫ్యూజన్ లో పెట్టారు, నాకు పేరు తగినట్టుగా నేను లేను అని మనం అనుకుంటున్నామా? లేకపోతే నా పేరు మంచి పేరు పెడితే బాగున్ను అని మనకు అనిపిస్తుందా? ఇప్పుడు ఎవరికైనా అనిపిస్తున్నట్లయితే ఒకసారి ఇంకో మాట కూడా చూస్తున్నాం. 2 సమూయేలు గ్రంథము 2వ గ్రంథము 2వ గ్రంథము నాబాలు మొదటి గ్రంథం మొదటి గ్రంథము 25వ అధ్యాయము 25వ వచనం 25. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలు లక్ష్య పెట్టవద్దు. ఇంతవరకు మనం చెప్పుకుంది ఇదే. అతని పేరు అతని గుణాలను సూచిస్తుంది. అంటే మన పేర్లు మన గుణాలని సూచించేటట్టుగా మనకి పేర్లు పెడతారు. సరే, ఏదో కన్ఫ్యూజన్ లో నాకు పేరు పెట్టేశారండి, ఇప్పటికే నా పేరు మంచిగా ఉంటే బాగున్ను, లేకపోతే నేను మంచి పేరు తెచ్చుకుంటాను, ఏంటండి నేను మంచి పేరు తెచ్చుకుంటాను ఇప్పటికైనా అని అనుకుంటే ఏం బాధపడద్దు. ఆఖరి వచనం మనం చూసుకుందాము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనము. సంఘములతో చెవిగలవాడు వినుగాక, భుజింపనిత్తును. మనము దేవుని దగ్గరికి చేరిన తర్వాత మనకి ఏమి ఇవ్వబడుతుందంట? తెల్ల రాతినిత్తును. ఆ తెల్ల అంటే పాలరాయి అనుకుందాం, మన కింద ఉన్నాయి కదా, కూర్చున్నాం. పాలరాయి ఒక తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెప్పకూడదమ్మా, ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరు ఉండును. మనం ఏమని పిలువబడుతున్నాం? ఇప్పుడు ఏదో పిలువబడుతున్నాం, ఏదో ఒక పేరు ఉంది మనకి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత, దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకు ఆయన ఏమి ఇవ్వబోతున్నాడంట? ఒక కొత్త పేరు. అంటే మనం పుట్టగానే మన తల్లిదండ్రులు మనకు ఒక పేరు పెట్టారు. మనం ఎలా ఉంటామో తెలియకుండానే మనకు ఒక పేరు పెట్టారు. అలా అంత ఆలోచించి పెట్టినా, ప్రార్థన చేసి పెట్టినా, ఎలాగైనా మనం దానికి తగినట్టుగా ఉంటున్నామో లేదో దేవుడికే తెలుసు. కానీ మనం ఈ బ్రతుకంతా బ్రతికిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళాక మనం బ్రతికిన బ్రతుకును బట్టి, మనం నడిచిన నడవడికను బట్టి మనకు ఒక పేరు ఇవ్వబడుతుందంట. ఆ పేరు ఏంటంట? క్రొత్త పేరు. ఆ పేరు విలువైన పేరుగా మనం పొందుకుందాం. ఆ పేరుకు తగినట్లుగా, ఆ పేరు మంచి పేరు పొందుకోవడానికి ఇప్పటి నుంచే మనము ప్రయత్నం చేద్దాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ పేరు క్రొత్త పేరుండును పొందిన వానికి గాని. చాలా బాగుంది. చూడండి, ఇక్కడ బోర్డు ఉంది, నా చేతిలో పేరు ఉంది, కానీ ఇది నాకే తెలుసు, పక్కకు తెలియదు. ఎలాగా? ఇది ఎవరు తెలుసు? నాకే తెలుసు. ఎందుకంటే నేను ఎలాగ దేవుని కోసం బ్రతికానో నాకు తెలుసు. కాబట్టి దేవుడు నాకు ఒక పేరు ఇస్తున్నాడు. ఈ పేరు నాకు తెలుసు, అది పొందిన వానికి గాని అది మరి ఎవరికి తెలియదు. కాబట్టి ఆ విలువైన క్రొత్త పేరు, మంచి పేరును పొందుకోవడానికి నేను రెడీగా ఉన్నాను, ఈ రోజు నుంచి నేను సిద్ధంగా ఉన్నాను అన్నవారు చెయ్యి పైకెత్తి దేవుని మహిమపరుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. నేను దేవుని రాజ్యానికి చేరి ఒక క్రొత్త పేరు పొందుకుంటాను అని నమ్మిన వారు ఒక్కసారి దేవునికి మహిమపరుస్తాము. హల్లెలూయా. మనం చిన్న మాట ప్రార్థన చేసుకొని మనం ఈ వాక్య భాగాన్ని ముగించుకున్నాము. ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తే దానికి ముందు ప్రార్థన చేసుకున్నాము. ఒకసారి తనలో ఉంచుదాం, కన్నులు మూద్దాం, ఆలోచన చేద్దాం. అయ్యా, ఏమో నా పేరు ఏదైపోయిందో నాకు తెలియదు, కానీ మంచి పేరు నా తల్లిదండ్రులు నాకు పెట్టారు ప్రభువా. కానీ దానికి తగినట్లుగా నేను బ్రతకడానికి నాకు సహాయం చేయండి. ఒక్కసారి మీ పేరుకు అర్థమైందో కూడా మనం ఆలోచన చేద్దాం. ఒకవేళ అయ్యో ఏదో పెట్టేశారని మనకు అనిపిస్తుందా? వద్దు. పరలోక రాజ్యంకి వెళ్ళిన తర్వాత అక్కడ క్రొత్త పేరు, మంచి పేరు పొందుకుందాము. దేవుడు అతి పేరును మనకి ఇచ్చినట్లుగా ఇప్పటి నుండి మనం బ్రతుకుతాము.
మనం చేసుకున్నాం. బుజ్జకు మన మధ్యలో ప్రార్థన చేయగా తదుపరి మనం పాస్టర్ గారికి సమయం ఇస్తాము. స్తోత్రం కృపగలవాడానికి ఘనమైన స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం ప్రభా. నాయన తండ్రి ఈ దినమున తండ్రి ప్రభా నీ పుట్టినరోజు దినమున తండ్రి మేము తండ్రి యేసయ్యా ప్రభా తండ్రి పరిశుద్ధాత్మ మేము తండ్రి తండ్రి సెలబ్రేట్ చేసుకొంచుండగా ప్రభా నాయన అవును తండ్రి ప్రభా నీవు ఈ యొక్క భూమిలో తండ్రి ప్రభా ఏ విధంగా తండ్రి యేసయ్యా తండ్రి ప్రభా తండ్రి యేసయ్య జన్మించి తండ్రి ప్రభా తండ్రి యేసయ్య నీవు చూపి ఉన్నావు తండ్రి మాదిరిని తండ్రి ప్రభా అదే రీతిగా తండ్రి మేము కూడా ప్రభా తండ్రి యేసయ్య నీ మాదిరిలో తండ్రి మేము నడవడానికి కృప చూపించండి నాయన. క్రీస్తుని తండ్రి మాలో చూపించడానికి కృప చూపించమని అడుగుతున్నాం. అదే అసలైన నిజమైన క్రిస్మస్ అని ప్రభా పరిశుద్ధాత్మ తండ్రి అవును నాయన తండ్రి అట్టి క్రిస్మస్ జీవితాన్ని ప్రభు క్రీస్తు జీవితాన్ని ప్రభు మేము కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. ఇదిగో నాయన వాక్యములు తండ్రి ప్రభా మాకు అందించి ఉన్నారు ప్రభా నాయన నిజముగా నాయన ప్రభా నీకు ఎన్ని పేర్లు తండ్రి ఉన్నప్పటికీ ప్రభా నీవు ఏ విధంగా తండ్రి వేసే ఆ పేర్లు బట్టి తండ్రి ప్రభా మేము తండ్రి వేసి అర్థం చేసుకోవడానికి నాయన ప్రభా ఆ రీతిగా నీవు తండ్రి ఈ భూమిలో తండ్రి ప్రభా జన్మి తండ్రి వేసే బ్రతికి ఉన్నావు తండ్రి ప్రభా తండ్రి ప్రభా మేము కూడా తను మా పేరుకు తగినట్టుగా తండ్రి మేము జీవించడానికి సహాయం దయచేయండి. ఇతరులకు తండ్రి వెలిగించే వారిగా తండ్రి ఉండడానికి కృప చూపించమని అడుగుతున్నాం నాయన. అంతేకాదు నాయన ప్రభా పరిశుద్ధాత్మ ఈ సంవత్సరం అంతయు ప్రభా మీరు మాకు తండ్రి తోడుగా ఉండండి తండ్రి ప్రభా నీ యొక్క తండ్రి ప్రభా వాక్యముతో తండ్రి మమ్మల్ని నింపండి నాని అంతకంతకు వర్ధిల్లింప చేయమని అడుగుచున్నాం ప్రభా నీకు స్తోత్రాలు. అంతేకాకుండా తండ్రి ఈ యొక్క కార్యక్రమం అంతటిలో ప్రభా మీరు తండ్రి ఉండి నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. ఇక్కడ తండ్రి ప్రభా జరగవలసిన అంతటిలో ప్రభా మీరుండి మహిమ పొందమని ప్రభా తండ్రి సమస్త ఘనత మహిమ మీకే ఆరోపించుకొంచు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి వినయంతో వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.